హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మళ్ళీ ఈ వీకెండ్ మంచిగా టైం పాస్ గానికి రికమెండేషన్ వీడియోతో వచ్చేసా. అండ్ ఈ వీడియోలో నేను 3 మూవీస్ అండ్ 3 వెబ్ సిరీస్ సజెస్ట్ చేస్తా. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ మూవీది బ్రీఫ్ గా స్టోరీ అని చెప్తా చూడండి. మనకి రామప్ప అని చెప్పి ఒక రాయల్ రాజ కుటుంబం చెందిన ఒక వ్యక్తిని చూపెడతారు. అండ్ తను ఓల్డ్ ఏజ్ లో ఉంటాడు. అండ్ తనకు ఒక టెర్మినల్ డిసీజ్ ఉంటది. అండ్ అలానే కొంచెం మెంటల్ గా అన్స్టేబుల్ కూడా ఉంటాడు అనమాట. అండ్ డాక్టర్స్ 4 months లో చనిపోతాడని చెప్పిన తర్వాత కూడా తను బతికే ఉంటాడు అనమాట. అండ్ దానికి కారణం తను ఏమని నమ్ముతాడంటే తనకు ఒక డౌట్ ఉంటది అనమాట. సో అది ఎలా క్లియర్ చేసుకోవాలని చెప్పి తన మైండ్ లో రన్ అవుతూనే ఉంటది అనమాట. సో అసలు ఆ డౌట్ ఏంది అండ్ అది ఎలా క్లియర్ అయింది అండ్ ఫైనల్లీ తను తెలుసుకోవాలనుకుని తెలుసుకున్నాడా, అసలు ఏం జరిగింది అనేది మొత్తం స్టోరీ. అండ్ మూవీ నేమ్ వచ్చేసి రీసెంట్ గా రిలీజ్ అయిన రావ్ బహదూర్. నెట్ఫ్లిక్స్ లో ఉంది. అండ్ మన తెలుగు మూవీ కదా, అండ్ అదర్ లాంగ్వేజ్ లో డబ్డ్ అవైలబుల్ ఉంది. అండ్ మూవీ గురించి చెప్పాలంటే ఒక ఫస్ట్ 10 minutes అసలు ఏం జరుగుతుంది, ఏంది మూవీ అనే ఫీల్ వస్తుంది కానీ బట్ స్లోగా మూవీ రన్ అయ్యే కొద్దీ మనం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం. అండ్ చెప్పాలంటే ఇది ఒక వన్ ఆఫ్ ద గుడ్ అండ్ డిఫరెంట్ అటెంప్ట్. మనం ఇట్లాంటి మూవీస్ రెగ్యులర్ గా చూడము. అండ్ మూవీకి మెయిన్ బ్యాక్ బోన్ ఏదైతే ఉందో అది కాస్టింగ్ అనమాట. మనకి సత్యదేవ్ గానీ అండ్ అదర్ క్యారెక్టర్స్ గానీ వాళ్ళ దాంట్లో వాళ్ళు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా క్యాస్ట్ చేశారు. అండ్ మూవీ కొంచెం స్లో పేస్డ్ గానీ మూవీ చాలా బాగుంది. ఒకసారి మంచిగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇప్పుడు సెకండ్ వెబ్ సిరీస్ ది స్టోరీ లైన్ చెప్తా చూడండి. మనకి జితు అని చెప్పి వాళ్ళ ఫాదర్ పాస్డ్ అయిపోయి చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో అండ్ ఒక చిన్న జాబ్ లో ఇరుకొని పోయిన పర్సన్ ని చూపెడతారు. అండ్ తనకి ఎలా అంటే ఏదైనా పెద్దగా సాధించాలా అండ్ ఏదైనా పెద్ద బిజినెస్ చేయాలి అనే టైప్ మెంటాలిటీ ఉంటది అనమాట. సో అసలు తను అనుకున్న డ్రీమ్స్ తను అచీవ్ చేశాడా అండ్ తన సక్సెస్ కి దగ్గర అయ్యే కొద్ది ఎలాంటి డేంజరస్ పాత్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది అండ్ ఫైనల్లీ ఏమైంది అనేది స్టోరీ. అండ్ సిరీస్ నేమ్ వచ్చి ఆజాదీ 501 ఆహాలో ఉంది. అండ్ తెలుగు వెబ్ సిరీసే. అండ్ సిరీస్ గురించి చెప్పాలంటే ఇది క్రైమ్ థ్రిల్లర్ అనమాట. అండ్ మనకి జరిగిన టెక్ ఫ్రాడ్స్ కానీ లేకపోతే స్కామ్స్ అన్ని బేస్ మీద వీళ్ళు తీసారనమాట. బట్ మనకు చూసినంతసేపు ఎక్కడ బోర్ కొట్టదు, మంచిగా ఎంజాయ్ చేస్తాం. సో ఒక వాచ్ ఇచ్చేయచ్చు, మంచిగా ఎంటర్టైన్ అయిపోతాం. అండ్ ఇప్పుడు థర్డ్ ది మూవీ వచ్చి కట్టా కుస్తీ 2. అండ్ దీని స్టోరీ ఎగ్జాక్ట్ గా పార్ట్ 1 ఎండింగ్ నుంచి పికప్ అవుతుంది. హీరోయిన్ కి ఇప్పుడు ఒక పాప పుడుతుంది. అండ్ హీరోయిన్ ఫుల్ టైం రెస్టర్ లాగా కంటిన్యూ అవుతుంది. హీరో మాత్రం హౌస్ హస్బెండ్ లాగా ఉంటాడు అనమాట. సో అంతా హ్యాపీగా వెళ్ళిపోతుందన్న లైఫ్ లో వాళ్ళకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం వస్తుంది అనమాట. అసలు ఆ ప్రాబ్లం ఏంది అండ్ దాని వల్ల వాళ్ళ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది అండ్ అసలు ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎలా వచ్చింది అనేది స్టోరీ. అండ్ మూవీ గురించి చెప్పాలంటే ఒకసారి మనం మంచిగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఫుల్లీ ఫ్యామిలీ మూవీ, మంచిగా అందరితో ఎంజాయ్ చేయొచ్చు అనమాట మూవీని. అండ్ ఇప్పుడు ఫోర్త్ వెబ్ సిరీస్ గురించి చెప్తా చూడండి. మనకి పరశురామ్ అని చెప్పి ఒకప్పుడు లాయర్, ఇప్పుడు ప్రాక్టీస్ వదిలేసి నోటరీ లాగా చేస్తున్న పర్సన్ చూపెడతారు. సో అలాంటి లాయర్ ఒక మిస్సింగ్ పర్సన్ కేసు మళ్ళీ టేకప్ చేస్తాడనమాట చాలా ఇయర్స్ తర్వాత. సో అసలు ఎందుకు తను ఆ కేసు టేకప్ చేయాల్సి వచ్చింది, దాని వెనకాల మిస్టరీ ఏంది అండ్ ఫైనల్లీ తిను ఆ కేసు గెలిచి జస్టిస్ తీసుకొచ్చాడా లేదా అనేది స్టోరీ. అండ్ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే ఇది సటుమం నీదియం అని చెప్పి ఒక తమిళ్ వెబ్ సిరీస్ రీమేక్ అనమాట. అండ్ స్టోరీ మొత్తం సేమే. ఎవరైతే అది వాచ్ చేయలేదో వాళ్ళకి ఇది మంచిగా ఎంజాయ్ చేస్తారు. చూసిన వాళ్ళు సేమ్ రొటీన్ లాగా ఫీల్ అవుతారు అనమాట. అండ్ చెప్పాను కదా, చూడని వాళ్ళైతే మోస్ట్లీ మంచి నచ్చుతుంది అనమాట. అండ్ హెవీ రన్ టైం కాదు, ఫాస్ట్ గానీ 1 goal అన్ని ఎపిసోడ్స్ అయిపోగొట్టేయచ్చు. అండ్ ఇప్పుడు ఫిఫ్త్ మూవీ గురించి చెప్తా చూడండి. మనకి మున్నా అని చెప్పి ఒక డిగ్రీ పాస్ అవుట్, బట్ ఏ జాబ్ ఉండదు అనమాట. అండ్ ఏ పర్పస్ లేకుండా అలా లైఫ్ ని లీడ్ చేస్తుంటాడు. అండ్ వాళ్ళతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటది అనమాట. సో తనకి అమూల్య అని చెప్పి ఒక అమ్మాయి నచ్చుతుంది. అండ్ తనని లవ్ చేయాలంటే ఆమె ఒక కండిషన్ పెడుతుంది అనమాట. సో అసలు తను హీరోకి పెట్టిన కండిషన్ ఏంది అండ్ తను అసలు ఎందుకు కండిషన్ పెట్టింది అండ్ దాని వల్ల హీరో లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది స్టోరీ. అండ్ మూవీ నేమ్ వచ్చి దివానా. ఆహాలో ఉంది. అండ్ తెలుగు ఇంకా తమిళ్ అవైలబుల్ గా ఉంది. అండ్ మూవీ గురించి చెప్పాలంటే పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా చాలా బాగుంటది. సో మనం ఒకసారి మూవీని ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇప్పుడు లాస్ట్ వెబ్ సిరీస్ వచ్చి బ్యాట్మ్యాన్ ది కేప్డ్ క్రూసేడర్ సీజన్ 2 వచ్చిందనమాట. అండ్ స్టోరీ వచ్చి సేమ్ బ్యాట్మ్యాన్ తన సిటీని ఎట్లా విలన్స్ నుంచి సేవ్ చేస్తాడు అనే థీమ్ మీద నడుస్తుంది. అండ్ ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది, బట్ ఓన్లీ హిందీ ఇంకా ఇంగ్లీష్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఇది ఎలా అంటే యానిమేటెడ్ సిరీస్ అనమాట. ఫుల్ హెవీ యానిమేటెడ్ కాదు, మన చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్ లో చూసే టైప్ లాగా ఒక డీసెంట్ యానిమేషన్ అనమాట. మన కార్టూన్ ఫీల్ తీసుకొస్తుంది. అండ్ ఇది సీజన్ 2 అనమాట. సీజన్ 1 వాచ్ చేస్తే మనకు స్టోరీ అర్థమైపోతుంది, బట్ ఫుల్లీ కనెక్ట్ కావాలంటే ఫస్ట్ సీజన్ కంపల్సరీ చూడాలన్నమాట. బట్ సిరీస్ హెవీ రన్ టైం కాదు, ఒక యావరేజ్ రన్ టైం, బట్ మనకు బాగా నచ్చుతుంది. అండ్ మెయిన్లీ బ్యాట్మ్యాన్ ఫ్యాన్స్ ఇంకా బాగా నచ్చుతుంది. సో ఒక్క వాచ్ ఇచ్చేయచ్చు, మంచిగా ఎంటర్టైన్ అయిపోతాం. సో ఇది ఈ వీకెండ్ రికమెండేషన్ వీడియో. హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, హైప్ అవర్ వీడియో. అండ్ అలానే మా ఛానల్లో మూవీ రివ్యూస్, ట్రైలర్ బ్రేక్ డౌన్ ఇలా అదర్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్అవుట్ చేసి నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. థ్యాంక్ యూ.